హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మీ అందరి ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు నేను వీకెండ్ గ్రాసరీ షాపింగ్కి అయితే వెళ్తున్నాము. రెగ్యులర్గా వారానికి సరిపడా కూరలు, పాలు అవన్నీ ఎక్కడ తెచ్చుకుంటామో ఈరోజు అయితే నేను చూపించబోతున్నాను. ఈరోజు మేమైతే కాఫ్లాండ్కి వెళ్తున్నాము. మేము రెగ్యులర్గా కాఫ్లాండ్ అలాగే బియోద్రం కానీ ఇంకో షాప్ ఉంటుంది. అక్కడైతే మేము వారానికి సరిపడా కూరలు అవన్నీ తెచ్చుకుంటూ ఉంటాము. కూరలు, ఫ్రూట్స్ అవన్నీ కూడా. ఇక్కడ ఆరెంజెస్ ఇప్పుడు మాకు మంచి సీజన్ అనమాట. చాలా వెరైటీస్ దొరుకుతాయి ఆరెంజెస్లో. చాలా టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ముందైతే ఆరెంజెస్ అలాగే కొన్ని కూరలు కూడా కావాల్సినవన్నీ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ కూరలు, వెజిటబుల్స్ అన్నీ ఒకటే సెక్షన్ దగ్గర ఉంటాయన్నమాట, ఒకే దాని దగ్గర. అలాగా ముందు కావాల్సినవన్నీ ఇక్కడ నేనైతే తీసుకుంటున్నాము. అవన్నీ తీసుకున్న తర్వాత దాని పక్కనే మనకి ఎలక్ట్రానిక్ మిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. అక్కడ మనం తీసుకున్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవన్నీ కూడా మనము వాటికి బిల్లింగ్స్ అక్కడే వేసుకోవచ్చు. వెయిట్ చెక్ చేసుకొని, అలా చెక్ చేసుకొని మనం వెయిట్ స్టిక్కర్స్ అవి బిల్ అక్కడ చేసుకోవాలి. అలా బిల్లింగ్ అవి చేసుకున్న తర్వాత లాస్ట్లో ఫైనల్గా మనం బిల్లింగ్ చేసుకున్నప్పుడు ఈజీ అవుతుంది. లేకపోతే మనకు అలాగా స్టిక్కర్స్ అవి ముందు తీసుకోకపోతే కనుక మనకి బిల్లింగ్ అది కూడా చేయరనమాట. అక్కడ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ రస్కులు, బ్రెడ్లు, కేకులు అవన్నీ ఉంటాయి. ఈ సెక్షన్లో చాలా రకాల వెరైటీసే దొరుకుతాయి అన్నమాట. రస్కులు అవన్నీ కూడా. కేక్స్ వచ్చేసి రెడీమేడ్ కేక్స్ దొరుకుతాయి, ప్లెయిన్వి. వాటి మీద మనము ఇలాగ క్రీమ్ అది తయారు చేసుకొని డెకరేషన్ లాగా చేసుకొని అప్పటికప్పుడు కూడా సర్వ్ చేసుకోవచ్చు. కానీ చాలా షుగర్ ఎక్కువ ఉంటుందన్నమాట. చాలా స్వీట్గా ఉంటుంది ఆ కేక్స్ అనేవి. ఇవన్నీ వచ్చేసి కప్ కేక్స్, బ్రెడ్లు అవన్నీ కూడా దొరుకుతాయి. అక్కడ అంతా తీసుకోవడం అయిపోయిన తర్వాత మేము వెళ్తూ దారిలో మాకు మెడికల్ షాప్లో చిన్న పని ఉంది. అందుకని అక్కడ కావాల్సిన మెడిసిన్స్ అవి కూడా తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోతాము. నెక్స్ట్ ఇక్కడ లోపల ఎలా ఉంటుందో మెడికల్ షాప్ కూడా మీకు బయట నుంచి చూపిస్తాను. లోపల అంతా పర్మిషన్ ఉండదు. అందుకని ఇప్పుడు లోపలికైతే వెళ్ళి అక్కడ నేను మీకు చిన్నగా ఒక వీడియో అయితే తీసి చూపిస్తాను. చూడండి. ఇలా ఉంటుందన్నమాట మెడికల్ షాప్ అనేది, ఆప్టికా అని చెప్పి. ఇక్కడ తీసుకున్న తర్వాత మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందుకని ఇంటికి వెళ్ళిన తర్వాత తెచ్చుకున్నవన్నీ ముందన్నీ సర్దేసుకున్నాను అనమాట. మా చిన్నమ్మాయి కూడా నాకు తెచ్చినవన్నీ సర్దడం కోసం తనైతే హెల్ప్ చేసింది. అలా మొత్తం అన్నీ సర్దుకున్న తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ అవన్నీ చేసుకొని ఆ రోజైతే అయిపోయింది. పిల్లలకి వింటర్ హాలిడేస్ ఇచ్చారు స్కూల్కి 2 వీక్స్. అందుకని చెప్పి ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఇంట్లోనే పాట్లకు గెట్ టుగెదర్ లాగా పెట్టుకున్నాము నెక్స్ట్ డే. అందుకని నెక్స్ట్ డే మార్నింగే నేనైతే లేచి దానికోసం ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను అనమాట. నేనైతే ఆ రోజు ఫ్రూట్ సలాడ్ చేద్దాం అనుకున్నాను. అందుకని నెక్స్ట్ డే వచ్చేసి నేను ఫస్ట్ ఫ్రూట్ సలాడ్ కోసం ఇలా ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. దానికోసం అయితే ముందు స్టవ్ మీద ఒక గిన్నెలో ఒక 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ఈలోపు అవి కాగేలోగా నేనైతే వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాంట్లో పాలు పోసుకొని ఆ పౌడర్ని అంతా కూడా ఉండలు లేకుండా ఉండేలాగా చక్కగా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ అదే చేస్తున్నాను అనమాట. ఉండలు లేకుండా చక్కగా కలిపేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోగా పాలు కూడా చక్కగా కాగిపోయాయి. ఇప్పుడు చూసారు కదా, మొత్తం అంతా పాలల్లో కలిసిపోయింది. ఇప్పుడు నేను అది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాలు కూడా రెడీగా కాగిపోయి ఉన్నాయి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ కస్టర్డ్ పౌడర్ అంతా కూడా నేను పాలలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. లేదంటే కనుక అది ఉండలు కట్టేస్తుంది. అందుకని ఇలా బాగా కలిపేసుకుంటే ఒక 5 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత అది కొంచెం చిక్కపడుతుంది. అప్పుడు మనకు కొంచెం షుగర్ యాడ్ చేసేసుకొని దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఆ కస్టర్డ్ మిల్క్ అంతా కూడా బాగా చిక్కపడిపోతుంది. ఇప్పుడు నేను అదంతా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ఐటెం వచ్చేసి మిర్చి కాసాలను అయితే చేస్తున్నాను. మిర్చి కాసాలను అయితే నేను డీటెయిల్గా వీడియో అయితే షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు డీటెయిల్గా వీడియో అయితే తీస్తాను. ఇక్కడ రెడ్ కలర్ మిర్చి దొరికాయి నాకు. అందుకని చెప్పి ఆ మిర్చిని వేసి నేను మిర్చి కాసాలను అయితే ఇక్కడ తయారు చేశాను. మిర్చి కాసాలను అలాగే కస్టర్డ్ రెండు నేను తయారు చేసి పెట్టేసుకున్నాను.
మా ఫ్రెండ్ వచ్చి బిర్యానీ అయితే చేస్తుందనమాట. వాళ్ళ ఇంట్లో చేసి తీసుకొస్తే చల్లగా అయిపోతుందని మా ఇంట్లోనే చేయమన్నాను. ఇంకా తను వచ్చిన తర్వాత బిర్యానీ ప్రిపరేషన్స్ అయితే ఇక్కడ అవుతూ ఉన్నాయన్నమాట. బిర్యానీ అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. ఫైనల్గా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. తర్వాత నేనైతే పూరీ చేద్దామని చెప్పాను. అందుకని నేను పూరీ అది వస్తే మా ఫ్రెండ్ పూరీ అది ఫ్రై చేస్తుందనమాట. అలాగే మొత్తానికి ఫ్రెండ్స్ అందరం కలిసి అన్ని ఐటమ్స్ చేసుకొని మా ఫ్రెండ్స్తో చక్కగా టైం అయితే స్పెండ్ చేశాము. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.